హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అమర్జిత్ సింగ్ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days. అమర్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 5 days. విత్ ద హెల్ప్ ఆఫ్ ద సన్, అతని సన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో తెలియదు. విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ సన్ అంటే ఇద్దరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 3 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ సన్ ఇండిపెండెంట్లీ కంప్లీట్ వర్క్ అంటే సన్ ఒక్కడే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో కనుక్కోవాలి. ఇటువంటి క్వశ్చన్స్కి షార్ట్ కట్ ఉంది. ఇప్పుడు చూడండి, ఏ వచ్చి 10 days, బి వచ్చి 20 days. ఏ ప్లస్ బి, ఇక్కడ మనకు ఫ్రంట్ వాల్యూ కావాలి. ఫ్రంట్ వాల్యూ అంటే ఎక్కువ టర్మ్స్ ఉంటాయి. అప్పుడు ఫార్ములా ఏమొస్తుందంటే ప్రోడక్ట్ బై సమ్. పి అంటే ప్రోడక్ట్, ప్రోడక్ట్ అంటే 10 into 20. సమ్ అంటే ఎంత? 10 + 20, 200/30. ఇది ఫస్ట్ మోడల్ టైమ్ అండ్ వర్క్. ఏ 10, బి తెలియదు, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి వచ్చి 30. ఇప్పుడు బి కావాలంటే ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ఫ్రంట్ వాల్యూ కావాలంటే ప్రోడక్ట్ బై సమ్. బ్యాక్ వాల్యూ ఎక్కువ టర్మ్స్ ఉండేదాన్ని ఫ్రంట్ వాల్యూ అంటాము, రిమైనింగ్ అన్నిటిని ఏమంటాం? బ్యాక్ వాల్యూస్ అంటాం. బ్యాక్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి మనం? ప్రోడక్ట్ బై డిఫరెన్స్. షార్ట్ కట్ వచ్చి ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి, 5 into 3. డిఫరెన్స్ అంటే 5కి 3కి డిఫరెన్స్ అంటే 15/2 అంటే ఎంత? 7.5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెంబర్ సిరీస్ ఇచ్చారు, 111, 90, 71, 54, క్వశ్చన్ మార్క్. ఇక్కడ నెంబర్స్ డిక్రీజ్ అవుతున్నాయి. ఫస్ట్ వచ్చి ఎంత సపరేట్ చేశారు? 21. 111లో 21 తీసేస్తే ఎంత? 90. నెక్స్ట్ ఎంత సపరేట్ చేశారు? 19. నెక్స్ట్ వచ్చి ఎంత సపరేట్ చేశారు? 17. మీరు గమనిస్తే ఇక్కడ ఆడ్ నెంబర్ సపరేట్ చేస్తాను. ఫస్ట్ 21, నెక్స్ట్ 19, నెక్స్ట్ 17, నెక్స్ట్ వచ్చి 15. ఇక్కడ నెంబర్స్ డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సపరేట్ చేయాలి. 111లో 21 పోతే 90. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. 5 bells commence tolling together and toll at intervals of 2, 4, 6, 8, 10 seconds respectively. In 30 minutes, how many times do they toll together? ఇక్కడ 5 bells ఉన్నాయి. అవి ఎన్ని సెకండ్లకు ఒకసారి రింగ్ అవుతాయి? ఫస్ట్ బెల్ వచ్చి 2 secondsకి, సెకండ్ బెల్ 4 seconds, థర్డ్ బెల్ 6 seconds, ఫోర్త్ బెల్ 8, ఫిఫ్త్ బెల్ 10. ఇక్కడ ఏమడిగారంటే అన్నీ కలిసి ఎప్పుడు మోగుతాయి అన్నాడు. అన్నీ కలిసి ఎన్నిసార్లు మోగుతాయి, ఎంత టైంలో? 30 minutes. ఇటువంటి క్వశ్చన్స్ అడిగితే ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 2, 4, 6, 8, 10. ఎల్సిఎం కనుక్కుందాం. 2, 4, 6, 8, 10. 2 1s, 2 2s, 2 3s, 2 4s, 2 5s. మళ్ళీ 2తో చేయండి. 2 1s, 2 2s. ఇంకా పోదు కదా, స్టాప్ చేసేయచ్చు. 5, 2, 3లో కామన్గా ఏమీ లేదు. ఇప్పుడు ఎల్సిఎం కావాలంటే మల్టిప్లై చేయాలి. 5 into 2 10, 10 into 3 30, 30 into 2 60, 60 into 2 120. ఎల్సిఎం వచ్చి 120 seconds. 120 seconds అంటే 2 minutes. 1 minute అంటే 60 seconds. 120 seconds అంటే 2 minutes. ఇక్కడ ఎంత టైంలో అన్నారు? 30 minutes. 2 minutesకి ఒకసారి మోగుతాయి కాబట్టి మొత్తం ఎన్నిసార్లు మోగుతాయి? 15 times. 2 1s, 2 15s. కానీ స్టార్టింగ్ ఒకసారి అన్నీ మోగుతాయి కదా, కాబట్టి +1 చేయాలి.
+1 ఎందుకు చేయాలంటే ఫస్ట్ అన్ని బెల్స్ ఒకసారి మోగుతాయి కాబట్టి +1 చేయాలి. కాబట్టి ఆన్సర్ ఎంత? 16, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిలిండర్ అండ్ కోన్ ఆర్ ఆఫ్ సేమ్ బేస్ రేడియస్ అండ్ సేమ్ హైట్. ఇక్కడ ఒక సిలిండర్ ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఏముంది? కోన్. సేమ్ బేస్ రేడియస్ అంటే సిలిండర్ రేడియస్ కోన్ రేడియస్ సేమ్. సేమ్ హైట్, సిలిండర్కి హైట్ హెచ్ అయితే కోన్కి కూడా హైట్ ఎంత? హెచ్. ఇక్కడ ఏమడిగారు? రేషియో అడిగారు. రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr² హెచ్ టు దట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ అంటే ఫార్ములా వచ్చి 1/3 πr² హెచ్. నెక్స్ట్ πr² హెచ్ క్యాన్సల్. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? క్రాస్ మల్టిప్లై చేయండి, 3:1. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, దీని వాల్యూ కనుక్కుందాం. 0.4 ప్లస్ 404/1000. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి అంటే ఎన్ని డెసిమల్స్ వస్తాయి? 3 డెసిమల్స్. 404కి 3 డెసిమల్స్ అంటే 0.404. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 0.4, 0.404 యాడ్ చేస్తే 0.804. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 walls of equal height are on either side of the road. చూడండి, ఇది రోడ్ వచ్చి ఎన్ని మీటర్స్ వైడ్? 100 మీటర్స్ వైడ్. రోడ్ వచ్చి 100 మీటర్స్ వైడ్. ఇక్కడ ఎన్ని వాల్స్ ఉన్నాయి? 2 వాల్స్ ఉన్నాయి. ఎన్ని వాల్స్ ఉన్నాయి? 2 వాల్స్. ఇది వాల్ 1, ఇది వాల్ 2. ఈక్వల్ హైట్ అన్నారా? వాల్ హైట్ తెలియదు కదా, హెచ్ అనుకుంది. ఇక్కడ వాల్ హైట్ హెచ్ అయితే ఇక్కడ కూడా వాల్ హైట్ ఏమవుతుంది? హెచ్. అట్టే పాయింట్ ఆన్ ద రోడ్. అట్టే పాయింట్ ఆన్ ద రోడ్ అంటే రోడ్డు మీద ఏదో ఒక పాయింట్ తీసుకోండి. 2 స్టైర్స్ ఆర్ అలాంగ్ ద 2 వాల్స్. ఇక్కడ స్టైర్స్ ఉన్నాయి, మెట్లు ఉన్నాయి. ఫస్ట్ వాల్కి మెట్లు ఉన్నాయి, సెకండ్ వాల్కి కూడా ఏమున్నాయి? స్టైర్స్ ఉన్నాయి. In such a way that they indicate angle of elevation from that point are 60 degrees and 30 degrees. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 60 degrees. ఈ పాయింట్ నుంచి ఆ స్టైర్స్ ని చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూడాలి. ఎంతనిచ్చారు? 60 degrees, 30 degrees. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? లెంత్ ఆఫ్ లాంగర్ స్టైర్. ఇవి కదా స్టైర్స్. ఇది స్టైర్ 1, ఇది స్టైర్ 2. ఇప్పుడు ఈ రెండు లెంత్లు కనుక్కోవాలి. ఈ రెండిట్లో ఏది లాంగెస్ట్ లెంత్ ఉంటుందో అదే ఆన్సర్. కనుక్కుందాం. ఫస్ట్ ఎలా చేయాలో చూడండి. ABCD. ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకోండి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకోండి. ఈ లెంత్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఈ లెంత్ తెలియదు కదా, వై అనుకుందాం. నెక్స్ట్ టోటల్ ఎంత? 100 మీటర్స్ వైడ్ కదా. లేదంటే ఇది ఎక్స్ అని తీసుకుంటే ఇదేమని తీసుకోవచ్చు? 100 మైనస్ ఎక్స్. టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 100 వస్తుంది. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకోండి. ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు tan 60 అప్లై చేయండి. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ అంటే హెచ్, అడ్జసెంట్ అంటే ఎక్స్. నెక్స్ట్ ట్రయాంగిల్ సిఈడి తీసుకోండి. సిఈడి. tan అప్లై చేయండి. tan 30 ఈజ్ ఈక్వల్ టు
ఆపోజిట్ బై హైపోటెనస్ హెచ్ బై 100 మైనస్ ఎక్స్. tan 60 అంటే √3, tan 30 అంటే 1/√3. ఇక్కడ రెండిట్లో కామన్ గా హెచ్ ఉంది కదా, కాబట్టి హెచ్ మీద ఫోకస్ చేద్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ ఎక్స్ బై √3. ఇక్కడ హెచ్ ని ఈక్వేట్ చేసుకుందాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ ఎక్స్ బై √3. మల్టిప్లై చేయండి. √3 ఇంటూ √3 3. 3x ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఎక్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ ఎక్స్. 4x ఈజ్ ఈక్వల్ టు 100. అంటే ఎక్స్ వాల్యూ ఎంత 25. అంటే ఇది వచ్చి 25, ఇది వచ్చి 75. 100 మైనస్ ఎక్స్ అంటే 100 మైనస్ 25 అంటే ఎంత 75. నెక్స్ట్ ఇప్పుడు స్టేర్స్ కనుక్కుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకోండి, ట్రయాంగిల్ ఏబిసి. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఎంత 25, ఇది 60 degrees కదా. ఇప్పుడు కాస్ అప్లై చేయండి. కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు, ఇది S1 అనుకోండి, ఇది S2 అనుకోండి. S1 అంటే స్టేర్ 1 లెంత్, S2 అంటే స్టేర్ 2 లెంత్. కాస్ 60 అంటే ఎంత 1/2. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ అంటే 25. హైపోటెనస్ అంటే స్టేర్ లెంత్. ఇప్పుడు స్టేర్ లెంత్ అంటే ఎంత 25 ఇంటూ 2 50. ఇది స్టేర్ 1 కదా. స్టేర్ 1 లెంత్ ఎంత 50. సేమ్ ఇదే విధంగా స్టేర్ 2 లెంత్ కనుక్కుందాం. ట్రయాంగిల్ ఎలా ఉంది కదా, ఇది వచ్చి 75. 100 మైనస్ 25 అంటే 75. యాంగిల్ వచ్చి 30. యాంగిల్ వచ్చి 30. స్టేర్ 2 లెంత్ కనుక్కోవాలి. ఇప్పుడు కాస్ 30 అప్లై చేయండి. కాస్ 30 వాల్యూ ఎంత √3/2. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇప్పుడు S2 వాల్యూ ఏమొస్తుంది, S2 వాల్యూ వచ్చి 2 ఇంటూ 75 150/√3. స్టేర్ 2 లెంత్ ఎంత వచ్చింది 150/√3. సింప్లిఫై చేద్దాం. 150/√3. 150 ఏమని రాయొచ్చు 50 ఇంటూ 3. 3ని మనం √3 ఇంటూ √3 అని రాయొచ్చు. అంటే స్టేర్ 2 లెంత్ ఎంత వస్తుంది 50√3. ఈ రెండిట్లో ఏది లెంత్ ఎక్కువ ఉంది సెకండ్ స్టేర్. అంటే ఆన్సర్ ఎంత 50√3. ఇటువంటి క్వశ్చన్స్ చేయాలంటే ట్రిగ్నామెట్రీ బేసిక్స్ కావాలి. ఆల్రెడీ మనం ప్రతి టాపిక్ వైజ్గా మనం వీడియోస్ చేయడం అయితే జరిగింది. ఒకసారి 30 days అర్థమెటిక్ ప్లేలిస్ట్ అయితే చూడండి మన ఛానల్లో. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, వాల్యూ ఆఫ్ 0.23 బార్ ప్లస్ 0.2 బార్. ఫస్ట్ జనరల్ మెథడ్ చూద్దాం, మళ్ళీ షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. 2-3 బార్ అంటే రిపీట్ అవుతుంది, బార్ అంటే రిపీట్ అవుతుంది 2-3. నెక్స్ట్ 0.2 బార్ అంటే 2 రిపీట్ అవుతుంది, 2 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు యాడ్ చేయండి 5 4 5 4 5 4. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఇంత చేయకుండా షార్ట్ కట్ ఉంది, ఎలా చేయాలో చూడండి. 0.23 బార్, ఇక్కడ 0.2 బార్ని ఏమని రాయొచ్చు మనం 0.22 బార్ అని రాయొచ్చు. ఎలా రాసినా ఒకటే కదా. ఇక్కడ ఏది రిపీట్ అవుతుంది 2 రిపీట్ అవుతుంది. 0.22
2 బార్ అని రాయొచ్చు. ఇప్పుడు యాడ్ చేసేయండి డైరెక్ట్గా. 3 + 2 5 అంటే 0.45 బార్. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 0.45 బార్. అంటే 45 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద నెంబర్స్ ఫ్రమ్ 2 to 12? చూడండి, 2 to 12, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 2 to 12 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3, 6, 9, 11. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 11 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం అడిగారంటే వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద నెంబర్స్ ఫ్రమ్ 2 to 12 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలిన నెంబర్స్ ఏమంట? కాంపోజిట్ నెంబర్స్ అంట. వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి చూడండి. 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్, 7 కూడా ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 11 అనేది ప్రైమ్ నెంబర్. ఇక్కడ 11 నెంబర్స్లో 7 నెంబర్స్ వచ్చి 11 నెంబర్స్లో 5 నెంబర్స్ వచ్చి ప్రైమ్ నెంబర్స్. ఇంకా రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6. టోటల్ 11 కదా, 11లో 5 వచ్చి ప్రైమ్ నెంబర్స్, రిమైనింగ్ 6 అంటే 4, 6, 8, 9, 10, 12. 6 నెంబర్స్ వచ్చి కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ ఫ్రాక్షన్ కనుక్కోవాలి. కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 6. టోటల్ ఎన్ని ఉన్నాయి? 11. అంటే ఆన్సర్ ఎంత? 6/11. నెక్స్ట్ క్వశ్చన్, 4% more is gained by selling a table for rupees 1800 than by it selling for rupees 1750. చూడండి, ఒక టేబుల్ని 1750 బదులుగా 1800కి సేల్ చేస్తే ఎక్స్ట్రాగా మనం ఎంత గెయిన్ చేయొచ్చు? 4%. అంటే 4% వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ రెండింటి డిఫరెన్స్. 1800, 1750 డిఫరెన్స్ ఎంత? 50. ఇక్కడ ఎక్స్ట్రాగా 50 రూపీస్ ఉంది. ఈ ఎక్స్ట్రాగా 50 రూపీస్ వల్ల మనకి ఎంత పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది? 4%. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? 100%. ఇప్పుడు రిలేషన్ చూడండి, 4కి 100కి రిలేషన్ 25. ఇక్కడ కూడా రిలేషన్ 25. 50 × 25 అంటే 1250. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ రాంబస్. ఏరియా ఆఫ్ రాంబస్ కి ఫార్ములా half d1 d2. ఏరియా ఆఫ్ రాంబస్ కి ఫార్ములా half d1 d2. ఏరియా ఎంతనిచ్చారు? 96. ఒక డయాగోనల్ లెంత్ 16 అని ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ డయాగోనల్ లెంత్ కనుక్కుందాం. 16 1s 16 6. సెకండ్ డయాగోనల్ లెంత్ 2 × 6 12 సెంటీమీటర్స్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? లెంత్ ఆఫ్ ద సైడ్స్. డయాగోనల్స్ తెలిస్తే సైడ్ ఫార్ములా వచ్చి 1/2 √, d1² + d2². 1/2. d1 వాల్యూ ఎంత? 16. d2 వాల్యూ ఎంత? 12. చూడండి, 1/2, 16² అంటే 256, 12² అంటే 144. 1/2 √400. √400 అంటే ఎంత? 20. 20/2 అంటే ఎంత? 10. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఇటువంటి క్వశ్చన్స్ చేయాలంటే మనకు రాంబస్ కి సంబంధించినటువంటి ఫార్ములాస్ తెలియాలి. ఏరియా ఆఫ్ రాంబస్ కి ఫార్ములా half d1 d2. లెంత్ ఆఫ్ ద సైడ్ ఫార్ములా వచ్చి 1/2 √, d1² + d2². నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అడిగారు. మనకు ఆల్రెడీ తెలుసు కదా, అమౌంట్ ఫార్ములా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్.
అమౌంట్కి ఫార్ములా ఏమంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ, మీరు చేయగలుగుతారు. చెప్తాను చూడండి. ఫస్ట్ మనం బ్రాకెట్స్ని సింప్లిఫై చేయాలి. మనం వి బాడమస్ రూల్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వ్రింకులం చేయాలి. వ్రింకులం అంటే బార్. బార్ లేదు కాబట్టి బ్రాకెట్స్ చేయాలి. ఫస్ట్ ఏ బ్రాకెట్స్ చేయాలంటే ఓపెన్ బ్రాకెట్స్, మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్, మళ్ళీ ఏం చేయాలా? క్లోజ్డ్ బ్రాకెట్స్. ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్స్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చేద్దాం. 7/2 డివైడెడ్ బై 5/2 ఇంటూ 3/2. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజన్. ఇక్కడ డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాసుకుంటే ఫ్రాక్షన్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. 5/2కి రివర్స్ 2/5. ఓకేనా? 5/2కి రివర్స్ ఏమవుతుంది? 2/5. నెక్స్ట్ 2 క్యాన్సల్. 7 into 3 21. 21/10 వస్తుంది. న్యూమరేటర్ ఏమొస్తుంది? 21/10. ఇప్పుడు డినామినేటర్ చూద్దాం. 7/2. ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాసుకున్నా. డివిజన్ బదులు ఏం రాసుకున్నాను? మల్టిప్లికేషన్. అలా మల్టిప్లికేషన్ రాసుకుంటే ఇది రివర్స్ అవుతుంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ 5 into 3 15. 15/4 ఉంది. రివర్స్ ఏమవుతుంది? 4/15. ఫస్ట్ మనం బ్రాకెట్స్ చేయాలి. ఫస్ట్ ఈ బ్రాకెట్ చేసేయండి. ఎంత వస్తుంది? 15/4. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాసుకుంటే రివర్స్ 4/15 వస్తుంది. 2 1s 2 2s. అంటే ఎంత వస్తుంది మనకు? 14/15. 7 into 2 14. 14/15. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. 7 3s 7 2s. మీకు ఇబ్బంది అనిపిస్తే చూడండి. 21/10. ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్ బదులు ఏం రాసుకున్నాను? మల్టిప్లికేషన్. అంటే ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది? రివర్స్. 14/15. రివర్స్ ఏమవుతుంది? 15/14. 7 3s 7 2s. 5 2s 5 3s. ఎంత వస్తుంది మనకు? 9/4. ఈ బ్రాకెట్ మొత్తం సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది మనకు? 9/4 డివైడెడ్ బై 5.25. 5.25 ఏమని రాయొచ్చు? 5.25. 5 అంటే 5. 0.25 అంటే 1/4 కదా. 0.25 అంటే ఎంత? 1/4. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్. 4 into 5 20. 20 plus 1 21. 21/4. ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్ బదులు ఏం రాసుకోవచ్చు? మల్టిప్లికేషన్. ఇక్కడ 21/4. 21/4కి రివర్స్ అంటే 4/21. 4 4 క్యాన్సల్. 3 3s 3 7s. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ద గివన్ గ్రాఫ్. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చారు. ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ మొబైల్స్. చూడండి, ల్యాప్టాప్స్ అంటే ఎంత? ల్యాప్టాప్స్ అంటే 500. మొబైల్స్ అంటే 600. నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ మొబైల్స్ సోల్డ్ అంటే ఎంత? 1100. టు ద నెంబర్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్. ఇంకా అదర్ ప్రొడక్ట్స్ అంటే ఏమున్నాయి? రేడియో, టీవీ, వాచెస్. రేడియో ఎంత? 100. టీవీ వచ్చి 300. వాచెస్ వచ్చి 200. యాడ్ చేస్తే ఎంత? 600. ఇక్కడ ఏమడిగారు? డిఫరెన్స్ అడిగారు. ఫస్ట్ ల్యాప్టాప్స్ని మొబైల్స్ని యాడ్ చేస్తే 1100. అదర్ ప్రొడక్ట్స్ని యాడ్ చేస్తే 600. డిఫరెన్స్ అడిగారు కదా. డిఫరెన్స్ ఎంత? 500. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ అండ్ వై వేరీ డైరెక్ట్లీ విత్ ఈచ్ అదర్. అంటే ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై. వెన్ ఎక్స్ ఈజ్ 10 వై ఈజ్ 15. ఎక్స్ 10 అయితే వై వాల్యూ ఎంత? 15. అంటే ఇక్కడ రిలేషన్ ఏముంది? 1.5. 10 into 1.5 15. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే సేమ్ రిలేషన్షిప్ ఉండాలి. ఇక్కడ ఏం అడిగారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ వాల్యూస్. ఇక్కడ రిలేషన్ ఎంత ఉంది? ఇంటూ 1.5. 2 into 1.5 3. ఇక్కడ 8 into 1.5 2. నెక్స్ట్ 15 into 1.5 ఎంత వస్తుంది? 22.5. కానీ ఇక్కడ 20 ఉంది. అంటే ఇది కరెక్ట్ పేర్ కాదు కదా. క్వశ్చన్లో ఏమడిగారు? ఏది కరెక్ట్ పేర్ కాదన్నాడు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ కూడా రిలేషన్ ఎంత ఉంది? 1.5. 25 into 1.5 అంటే 37.5. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. అంటే పవర్స్ ఏమవుతాయి? మల్టిప్లై అవుతాయి. ఏ పవర్ ఎంఎన్. పవర్స్ అన్ని మల్టిప్లై అవుతాయి. 2 into 2 4. 4 into 2 8. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 sin a cos a మైనస్ 2 sin a cos a. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఎంత? 1. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద టేబుల్ గివన్. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. డిటర్మైన్ వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ పొల్యూషన్ ఫ్రమ్ 2005 to 2006. ఇంక్రీజ్ అంటే డిఫరెన్స్ కనుక్కోవాలి. దేనికి? 2005 2006. ఇక్కడ 2 రివర్స్ ఉన్నాయి. రివర్ బి, రివర్ డి. ఇక్కడ ఏమడిగారు? రివర్ దట్ హ్యాజ్ హయ్యర్ పొల్యూషన్. ఏ రివర్ కి హయ్యర్ పొల్యూషన్ ఉంది? రివర్ డి కదా. రివర్ డికి రివర్ బి కన్నా హైయెస్ట్ పొల్యూషన్ ఉంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ఇంక్రీజ్ అన్నారు. ఇంక్రీజ్ అంటే డిఫరెన్స్. 99 66. డిఫరెన్స్ ఎంత? 33. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, గివన్ గ్రాఫ్ షోస్ నెంబర్స్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ మేల్స్ అండ్ ఫిమేల్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ 6 cities. ఇక్కడ ఎన్ని సిటీస్ ఉన్నాయి? 6 cities ఉన్నాయి. ABCDEF. ఇక్కడ మనకు బార్ గ్రాఫ్ లో ఏమి ఇచ్చారు? మేల్ అంటే షేడెడ్ 1, ఫిమేల్స్ అంటే డాట్స్. అన్ఎంప్లాయిడ్ మేల్ అండ్ ఫిమేల్ ఇచ్చారు. ఫస్ట్ మేల్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ వచ్చి 50, నెక్స్ట్ 60, నెక్స్ట్ 50, నెక్స్ట్ వచ్చేసి 40, నెక్స్ట్ 60, నెక్స్ట్ 80. యాడ్ చేయండి. 0 5 + 6 11 16 20 26 26 ఒక 8 34. మేల్స్ మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 340. ఇవంతా థౌజండ్స్లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఫిమేల్ మొత్తాన్ని యాడ్ చేద్దాం. ఫిమేల్స్ మొత్తాన్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ 50, నెక్స్ట్ 60, నెక్స్ట్ 70, నెక్స్ట్ వచ్చేసి 50, నెక్స్ట్ 30, నెక్స్ట్ 80. యాడ్ చేయండి. 5 + 6 11 18 18 ఒక 3 21 26 26 ఒక 8 340. ఇక్కడ ఏమడిగారంటే ఫిమేల్స్ కి మేల్స్ కి రేషియో అడిగారు. ఫిమేల్స్ మేల్స్. ఫిమేల్స్ ఎంత? 340.
మేల్స్ ఎంత 340. అంటే రేషియో ఎంత 1:1. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరివన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరివన్.